కనీసం రోడ్లో పరిగెత్తినా కానీ మాకు ఈ విషయం తెలిసి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. విషయం ఏంటంటే వాళ్ళందరూ ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇయ్యరని అడ్డదారులు తలకోనకు పోవాలని అడ్డదారులు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఏనుగుల మంద ఎదురయ్యి తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఫస్ట్ గాయపడ్డారు. గాయపడిన తర్వాత అవి మళ్ళీ పక్కకు పోవడం జరిగింది. మళ్ళీ భయపడి ఒకరికొకరు అరవడంలో మళ్ళీ వాళ్ళకి తిరిగి వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో 3 చనిపోవడం, 2 తీవ్రంగా గాయపడడం జరిగింది. ఒకరు పాక్షికంగా గాయపడడం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మాకు రాబడిన సమాచారం మేరకు మనకు కోడూరుకు చెందినటువంటి కోడూరు ఉర్లగడ్డపూడి అరుంధతివాడ మరియు కన్నెగుంట ఎస్టీ కాలనీకి చెందినటువంటి కొంతమంది ఒక ట్రూప్గా తలకోనకు కోడూరు ఉర్లగడ్డపూడి దగ్గర నుంచి బయలుదేరి పోయినప్పుడు మార్గమధ్యంలో అర్ధరాత్రి సమయంలో సుమారు 2-2:30 ప్రాంతంలో అక్కడ ఏం జరిగిందో వల్ల ఏనుగు లేదు ఒకసారిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం వల్ల వాళ్ళంతా చల్లా చెదిరై పారిపోవడం జరిగింది. మనకు మార్నింగ్ సమాచారం వస్తే అందరూ వెళ్ళేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసు అందరూ పోయి అక్కడ చూస్తే ఒక 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఒక 3 ఇంజూర్డ్ అయ్యారు. ఇమీడియట్గా వాళ్ళని ఇంజూర్డ్ పర్సన్స్ ఫస్ట్ అంబులెన్స్లో కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇప్పుడే డెడ్ బాడీస్ని కూడా కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించింది. ఒకటి ప్రాథమికంగా ఉన్న సమాచారం ఇది. తర్వాత ఫారెస్ట్ వాళ్ళతో ఏం జరిగింది ఏంటనేది మిగతా డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పుడు పండుగ సందర్భంగా ఇప్పుడు యాత్రికులు ఎక్కువగా గుండాలు కొనబోతున్నారు సార్, వాళ్ళు మీరు ఏం సూచిస్తారు సార్? నిన్న కూడా వెళ్ళేసి పబ్లిక్ అవేర్నెస్ చేశాము. గుండాల దగ్గర ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఈరోజు పోయిన వాళ్ళు మాత్రం మన గుండాల కొనకు వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు సిద్ధేశ్వర కొన తలకొనకు పోయే వాళ్ళు. వాళ్ళకి సంబంధించి ఏం జరిగింది అనేది ఫారెస్ట్ వాళ్ళని ఒకసారి సంప్రదించి చెప్పగలుగుతాం. పోయే వాళ్ళకి సమాచారం